సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలకు ఆరోగ్యమును క్షేమను మీ కృపనిచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కాపుదల, భద్రత, ఆరోగ్యమునిచ్చి నడిపించండి. హాస్టల్లోనే చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, మీ కాపుదల ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి నడిపించండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను ఏర్పరచమని అడుగుతున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందాలండి. ప్రాముఖ్యంగా ఉపాధ్యాయులైన వారందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చక్కని సందేశాన్ని ఈరోజు మనం విందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూడొచ్చండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ప్రపంచానికి ఏకైక గురువు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెప్తుంది, వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గు అంటే చీకటి, రు అంటే చీకటిని తొలగించేది అని, తొలగించు అని. కాబట్టి అజ్ఞానం అనేటువంటి మనలో ఉన్న ఆ చీకటిని తొలగించి విజ్ఞానంతో నింపేవాడే గురువు. మనలో ఉన్న ఆ చీకటిని తొలగించడం, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఆయన గురువు అని ఎందుకు పిలవాలి అనేటువంటి విషయం కనుక మనం ఆలోచిస్తే, ఆయన వెలుగును నింపి, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ చుట్టుపక్కల వారి జీవితాల్లో వాళ్ళలో ఉన్న ఆ చీకటిని తొలగించి వెలుగుని ఆయన ప్రసరింపజేసేవారు. ఆయనే చెప్తారు కదా, యోహాను సువార్తలో 8:12 అంటాడు ఆయన, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనే వెలుగు. యోహాను మొదటి పత్రిక 1:5 కూడా ఆయన లోకమునకు వెలుగు అనే మాట మనం చూస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనే వెలుగు అని. అంటే మనలో ఉన్న చీకటి జీవితాన్ని, చీకటిని పారద్రోలి వెలుగును నింపేవాడే గురువుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అండి, చివరి వచనాల్లో, చివరి లైన్లో మనం చూస్తాం, గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దీనికి అంటే ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనం మనకి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో, 42వ అధ్యాయం 6-7 వచనాల్లో యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం క్రీస్తుపూర్వం 795-790 ఆ మధ్యకాలంలో నివసించినటువంటి యెషయా ప్రవక్త రాసినటువంటి మాట 9వ అధ్యాయంలో 1 వచనాల్లోది ఇక్కడ నెరవేర్పు జరగడం అనేది మనం చూస్తున్నాం. ప్రవచనం యొక్క నెరవేర్పు అది ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ చీకటిలో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 1:79లో కూడా ఆ మాటలు మనం చూడొచ్చండి. ఆయన వెలుగుని ఇవ్వడానికి వచ్చిన దేవుడిగా మనం చూస్తున్నాం. మనలో ఉన్న చీకటిని పారద్రోలి ఆయన వెలుగునిచ్చే దేవుడిగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 23:4లో చూస్తే, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడే పని లేదు. కారణం ఏంటంటే ఆయన దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తాయని చెప్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఆదరించి నడిపించేవాడుగా, మన పాప జీవితాలను తొలగించి వెలుగునిచ్చి మన జీవితాలను వెలుగుమయం చేసే వ్యక్తిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిది ఆయన వెలుగు, చీకటిని తొలగించి వెలుగు నింపే దేవుడిగా ఆయన మనం చూస్తున్నాం కనుక ఆయన మా మంచి గురువు. రెండవది, జీవితాలను ప్రభావితం చేసే ఒక చక్కని గుణ లక్షణం ఆయనలో మనం చూస్తాం. ఒక కొటేషన్ మనం చూడొచ్చండి ఉపాధ్యాయుల గురించి. ఏ పూర్ టీచర్ టెల్స్, an average teacher explains, a good teacher demonstrates, but
ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఒక సాధారణమైన టీచరు మామూలుగా చెప్తాడు పాఠం. యావరేజ్గా ఉన్న టీచరు దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక మంచి టీచరు డిమాన్స్ట్రేట్స్, అంటే కొన్ని పరికరాల వాటిని ఉపయోగించి చెప్పిన పాఠాన్ని డిమాన్స్ట్రేట్ చేస్తాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రాక్టికల్స్ చేసి చూపిస్తాడు. బట్ ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. కానీ ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఎవరంటే విద్యార్థులను, వారి జీవితాలను ప్రభావితం చేయగలిగిన వాడే ఉత్తమ గ్రేట్ టీచర్ అని. కాబట్టి అటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రభువైన క్రీస్తు వారు. కారణం ఏంటంటే కేవలం ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలే, ఆయన జీవించింది 33.5 సంవత్సరాలే. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక దేశానికి చెందిన ఒక చిన్న గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండడానికి కారణమైంది అంటే ఆయన యొక్క ఆ కొద్దిపాటి జీవితం. ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధనలు కానీ, 3.5 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితం కానీ ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలిగిందంటే ఆయన మించిన ఉత్తమ గురువు ఇంకెవరు లేరు. ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అటువంటి ఉత్తమ గురువు మన ప్రభువైన క్రీస్తువారు. ఇక మూడవది చూస్తే, ఉత్తమ ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా విద్యార్థుల్లో మంచి ఆలోచనలు రేకెత్తిస్తాడు. విద్యార్థులకి మంచి ఆలోచనలు కలిగేలాగూ రకరకాలైనటువంటి సూచనలు ఇస్తాడు. మన ప్రభువైన క్రీస్తు వారు కూడా అదేవిధంగా మంచి ఆలోచనలు మనకి చెబుతానంటున్నాడు ఆయన. కీర్తనలు 32:8 అండి. కీర్తనలు 32:8లో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనకి ఆలోచన చెప్పడం అంటే ఏ ఆలోచన మనం ఆలోచించాలో కూడా, ఎలా ఆలోచిస్తే మనకి మంచి జరుగుద్ది అనేది కూడా ఆయనే చెబుతూ ఆయనే నడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక ఉపాధ్యాయునిలో ఉండేటువంటి చాలా లక్షణాలు క్రీస్తులో మనం చూడగలుగుతాం. సో ఉపాధ్యాయులైన వారందరము క్రీస్తుని మాదిరిగా తీసుకుని ఆయన వలె విద్యార్థుల జీవితాల్లో అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపే గురువులుగా, అలాగే విద్యార్థుల యొక్క జీవితాలను ప్రభావితం చేయగలిగేటువంటి ఉత్తమ గురువులుగా మంచి ఆలోచనలు విద్యార్థుల్లో రేకెత్తించి వారి జీవితాన్ని గురించినటువంటి ఒక మంచి ఆలోచనలను కలిగించే పిల్లలుగా విద్యార్థులను తయారు చేసేటువంటి ఆ లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తులో ఉన్న లక్షణాలనే మనం కూడా పుణికిపుచ్చుకొని ఆ క్రీస్తే ఉత్తమ గురువుగా మనకి, ఆయన శిష్యులందరూ కూడా ఆయనలాగా తయారైపోయారు. యేసుక్రీస్తు వారి ప్రభావం ఆయన 12 మంది శిష్యుల మీదే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవులందరి మీద ఆయన ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి శ్రేష్టమైన గురువు ఎవరు అని బైబిల్ చెబితే సత్యమని. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. క్రీస్తే మీ గురువు. చాలామంది మాట్లాడుతుంటారు, గురువు అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఉత్తమ గురువు అత్యుత్తమైనటువంటి లక్షణాలు కలిగి తన శిష్యులను, తన విద్యార్థులను ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దగలిగే గొప్ప లక్షణాలు క్రీస్తులో మనకు కనిపిస్తాయి. కాబట్టి అటువంటి వెలుగుమయం చేసేటువంటి లక్షణం, ప్రభావితం చేసేటువంటి లక్షణం, మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి లక్షణం ప్రభువైన క్రీస్తు వారిలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంకా చూస్తే చాలా లక్షణాలు ఆయనలో మనం చూడొచ్చండి. ఆయనను గురించి తెలుసుకుంటే, ఆయన వ్యక్తిత్వం తెలుసుకుంటే ఉత్తమ గురువులుగా ఈ లోకములో, గురువు అనే మాట ఉపయోగిస్తున్నాం కాబట్టి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులుగా మనము తీర్చిదిద్దబడతాం. అనేక మందికి బోధ చేసే పాస్టర్స్ కూడా యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మారి ఆయన గురువుగా మన శిష్యులుగా ఉండి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటే తప్పనిసరిగా ఉత్తమ గురువులుగా మనం కూడా తీర్చిదిద్దబడతాం క్రీస్తు వలె. అటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.